ఎంత బాగుందంటే వీళ్ళ ముగ్గురికి నాతిష్ట తగిలేటట్టు అంతంగా ఉంది. నిజంగా ఆరత లోపల పట్టుకుని నిజంగా వీళ్ళ ముగ్గురికి ఆడుకోవచ్చు. నారా రోహిత్ గారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. నాకు తెలిసి లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఆయన. మంచు మనోజ్ గారు 9 years తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు, చాలా బాగుంది. సాయి శ్రీనివాస్ గారు కూడా ఒక మెట్టెక్కేసాడు సినిమాతో, అది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా ఫైనల్ గా చెప్పుకుంటే మంచువారు మడతడేశారు, నారావారు నాణ్యంగా తీశారు, బెల్లంకొండ గారు బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ కూడా తేడా లేదు. సినిమా అయితే ఇరగొట్టారు. ఆ ఫైట్స్, సాంగ్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇక లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే అఖండ సినిమాలో మా బాలకృష్ణ ఏ రేంజ్ లో దాని డబుల్ పర్ఫార్మెన్స్ అయితే కనపడుతుంది. సినిమా అయితే జెండా బాతేడు. హీరో మనోజ్ గారు, రోహిత్ గారు అనుకుంటాం, కానీ క్లైమాక్స్ చూస్తే తెలుస్తుందండి జెండా ఎవడు బాతేడు అన్నదని. మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్. ఏదైనా హీరోలకి అంటే డిఫరెన్స్ చాలా ఉందన్న. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ తో పోతున్నటువంటి స్టోరీ కాబట్టి లేదు అందరికి వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ 100% న్యాయం చేశారండి. వాళ్ళ ముగ్గురికి ఈ భైరవ అన్న సినిమా ఒక కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. భైరవం బ్రహ్మాండంగా ఉంది.